టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నంబర్ 1358 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ కంటైనింగ్ ఆల్ 3 క్యారెక్టర్స్. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఈ స్ట్రింగ్ లోని యూనిక్ క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఏబిసి ఉన్నాయి. ఇప్పుడు ఒక సబ్ స్ట్రింగ్ తీసుకుంటే ఆ సబ్ స్ట్రింగ్ లోని ఈ 3 క్యారెక్టర్స్ ఉండాలి. అట్లాంటివి ఎన్ని ఉంటాయనేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సపోజ్ ఏబిసి అనేది ఒక సబ్ స్ట్రింగ్. సో ఇందులో 3 ఉన్నాయి కాబట్టి కౌంట్ అనేది 1 అవుతుంది. సో అట్లాగా ఎన్ని వస్తాయి? ఈ స్ట్రింగ్ చూసుకుంటే టోటల్ గా 10 వచ్చాయి. సో అవుట్పుట్ అనేది 10 అనేది రిటర్న్ చేసాం. ఈ ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో ప్లస్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇనిషియల్లీ ఎల్లో ఆర్ అనే స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేసాం. ఆన్సర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఒక హ్యాష్ మ్యాప్ అనేది తీసుకున్నాం. సో ఇనిషియల్లీ ఆ స్టార్టింగ్ పొజిషన్ ఉంది కాబట్టి ఏ అనేది హ్యాష్ మ్యాప్లో ప్లేస్ చేసా. సో ఏ అనేది 1 టైం వచ్చింది. నెక్స్ట్ ఆర్ అనేది ఇంక్రిమెంట్ చేసా. నెక్స్ట్ బి అనేది 1 టైం వచ్చింది. నెక్స్ట్ ఆర్ అనేది ఇంక్రిమెంట్ చేసా. సి అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు నాకు హ్యాష్ మ్యాప్ సైజ్ ఎంత? 3. సో హ్యాష్ మ్యాప్ సైజు 3 అయినప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్లోకి n-rని యాడ్ చేసి ఎల్ అనేది హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేయాలి. సో టోటల్ ఎంత? 6. సో ఆర్ ఎంత? 2. సో టోటల్ ఎంత? 4. సో ఆన్సర్లో 4 యాడ్ చేసి ఎల్ అనేది హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఎల్ అనేది ప్లస్ చేయాలి. దెన్ అగైన్ ఆర్ అనేది ఇంక్రిమెంట్ చేసిన. సో ఏ 1 టైం వచ్చింది. అగైన్ హ్యాష్ మ్యాప్ సైజ్ ఎంత? 3. సో అగైన్ ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. 6 మైనస్ ఆర్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. సో 6 మైనస్ 3 అనేది ఆన్సర్లోకి యాడ్ చేసేసి ఎల్ అనేది హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసేసి ఎల్ అనేది ప్లస్ చేసాం. అగైన్ ఆర్ అనేది ప్లస్ చేసా. సో బి 1 టైం వచ్చింది. సో అగైన్ హ్యాష్ మ్యాప్ సైజ్ ఎంత? 3 వచ్చింది. అగైన్ ఆన్సర్లోకి 6 మైనస్ 4 2ని యాడ్ చేయాలి. అగైన్ హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసాం. ఎల్ ప్లస్ చేసాం. సో అగైన్ ఆర్ అనేది ప్లస్ చేసా. సో సి అనేది 1 టైం వచ్చింది. అగైన్ హ్యాష్ మ్యాప్ సైజ్ 3 కాబట్టి అగైన్ 6 మైనస్ 5 అనేది ఆన్సర్లోకి యాడ్ చేస్తున్నా. అగైన్ ఏ అనేది హ్యాష్ మ్యాప్లో రిమూవ్ చేసి ఎల్ అనేది ప్లస్ చేసా. సో అగైన్ ఆర్ ప్లస్ చేసినప్పటికీ ఆర్ అనేది ఏమైంది? లెంత్ అనేది దాటిపోయింది. ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేస్తాం? ఆన్సర్ రిటర్న్ చేస్తాం. సో టోటల్ ఎంత? 10. అవుట్పుట్ 10 అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n), స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(1). ఎందుకంటే హ్యాష్ మ్యాప్లో ఎప్పుడు 3 ఉంటాయి ఫిక్స్డ్గా. సో దీనికి సంబంధించి కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేస్తే మీ డిఎంలోకి వచ్చేస్తుంది.